ఒక రాజు తనకు ఉన్న అన్ని విద్యలు తెలిసినా ఒక విషయం మాత్రం తెలియదని ఒప్పుకున్నాడు. ఆ విషయమే మహాభారతం అసలు సారం. ఆ రాజు ఎవరు, ఎందుకు మహాభారతం కోసం అంతగా తప్పించాడో తెలుసుకుందాం. విమలాదిత్యుని కుమారుడు, ఆంధ్రదేశానికి గర్వకారణమైన మహారాజు రాజరాజ నరేంద్రుడు. రాజమహేంద్రవరం అతని రాజధాని. అక్కడ జ్ఞానం, సాహిత్యం, సంస్కృతం పుష్కలంగా విరాజిల్లుతున్నాయి. అతని పాలనలో ఆంధ్ర భాషకు కొత్త జీవం వచ్చింది. పండితులు, కవులు, గోష్ఠులు అన్నీ కలకలలాడుతున్నాయి. కానీ అంత జ్ఞానం ఉన్న రాజుకు కూడా ఒక లోటు మాత్రం ఉంది. ఒకరోజు రాజరాజ నరేంద్రుడు తన మనసులో ఇలా ఆలోచించాడు. పురాణాలు విన్నాను, శాస్త్రాలు నేర్చుకున్నాను, కావ్యాలు చూశాను, కానీ మహాభారతం అసలు సారం నాకు పూర్తిగా తెలియలేదు. ఆలోచన పెరిగింది, ఆశగా మారింది. అప్పుడే అతను ఆంధ్రదేశానికి గర్వకారణమైన పండితుడు నన్నయ్య భట్టుని పిలిచాడు. రాజు అతనిని గౌరవంగా చూసి అతనితో, మహానుభావ, మీరు చెప్పే పురాణాలు ఎన్నో విన్నాను, అర్థశాస్త్రాలు, గణితం, తత్వశాస్త్రాలు నేర్చుకున్నాను. కానీ నా మనసులో ఒక కోరిక ఉంది. మహాభారతాన్ని తెలుగులో వినాలని ఉంది. మా పూర్వులైన పాండవుల చరిత్ర నాకు ఎంతో ప్రీతిపాత్రం. అందుకే సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులో రాయండి అంటాడు. రాజు కోరిక వినిన నన్నయ్య భట్టు కాసేపు మౌనంగా ఉండి ఆ తరువాత, మహారాజా, మహాభారతాన్ని తెలుగులో రాయడం అంటే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం లాంటిది. ఇది నా వల్ల అవుతుందో లేదో అనుమానం ఉంది అని వినయపూర్వకంగా అన్నాడు. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక సంభాషణ కాదు, ఒక రాజుకు జ్ఞానంపై ఉన్న దాహం, ఒక కవి తన వినయంతో చెప్పిన నిజం. ఈ సంఘటన తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మలుపు అయ్యింది. ఇందులో నీతి ఏంటంటే, ఎంత గొప్పవారైనా తెలియని విషయాన్ని తెలుసుకోవాలని తపన ఉండాలి. ఎంత పెద్ద పండితులైనా వినయం వదలకూడదు. మహాభారతం కేవలం ఒక కథ కాదు, అది జీవితం నేర్పే గురువు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని భారతీయ చరిత్ర కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ నొక్కండి.